యూ. కాఫీ విత్ కలగూరగంప. ఇక్కడికైతే సైడ్ పార్కింగ్. సో లాంగ్, చాలా కదా, 1 year లేవు కదా, అన్ని కట్టేస్తున్నాయి. అందుకే దిగకుండా ఉన్నాను. హాయ్, ధైర్యంగా స్టైల్గా దిగు. తను కొత్తగా వచ్చిరండి. ఇంట్లో రాగానే చక్కగా చూడు, కుండ, రాగి బింద అలాంటివి. మీ హెల్త్కి పాజిటివిటీకి ఇవే కారణం. కలగూరగంపకి ఇది కారణం. మీరు కలగూరగంపకి ఇవన్నీ కారణం. ఈ ఇన్స్పిరేషన్ తోనే కలగూరగంప వచ్చింది, అంతే కదా. ఆవిడ అలా మెడికేటెడ్గా హెల్తీగా ఉంటారు కాబట్టి షీ కుడ్ ఏబుల్ టు మేనేజ్ దట్. అండ్ అందరికీ హెల్త్ ఇద్దాం. హెల్తీగా కొంచెం బొద్దుగా కొంచెం బొద్దుగానే ఉండాలి తెలుసా, మరి 0 size ఏంటది. ఏమండి, నేను బొద్దుగానే ఉన్నాను. కుళ్ళు వస్తుందా? ఎప్పుడే లేదే. కుళ్ళుకునేలాగా ఉన్నావా? లేవు. గ్రేట్. శ్రీదేవి గారు కుళ్ళుకునేలా ఉన్నావంటే గ్రేట్. ఈ పూజ రూమ్లో ఇవన్నీ ఎంత సూపర్గా ఉన్నాయో అండి. ఇది బాగుంది బికాస్ దేవుడి సామాన్లు పూజ రూమ్లోనే కట్టాలి. కరెక్ట్. ఊరికే మోసుకుపోవాలా, తేవాలా, మళ్ళీ నీళ్లు సింకులో పోస్తాం. ఇవేమో చెట్టుకు ఇదొక్క డైరెక్ట్ చెట్టు. చెప్పానా నేను, గట్టు నుంచి మెట్టు దాకా అన్ని అదే, ప్లాంట్ ఎందుకంటే నీళ్లు మళ్ళీ అందులో వెళ్ళకూడదు. ఎంత పర్ఫెక్ట్ గా కదా, ఎంత ప్లాంట్ గా చేశారో. యాక్చువల్గా దానికి ఒకటి ఇట్లా మూత కూడా ఉంటుంది అనమాట, ఒక చెక్క చేపించాను. ఇలా మూస్తే కనపడదు కూడా. ఏ ఊరికే రోజేం చెప్తాను. చాలా చాలా బాగుందండి. కూడా ఐశ్వర్యం అంతా, ఆనందం అంతా ఇక్కడే. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. అమ్మయ్యా, మళ్ళీ మనం ఏం కదిలించకూడదు దేవుడి దగ్గర. ఏదో ఒకటైతే వెళ్ళాలి. వాటర్ టేస్ట్ లో కూడా నీకు డిఫరెన్స్ తెలుస్తుంది చూడు. మా చెట్టు అరటిపండు తింటాను. మీరే తెంపండి, గిరా నుంచి ఇచ్చే బదులు అట్ట తెంపండి ప్లీజ్. చెట్టు నుంచి కోసిన గెల నుంచి కోయబోయే పండు. అదే కొయ్. చెట్టుకాయ, చెట్టు పండు. ఏది ఎటువంటి కెమికల్స్ లేకుండా హెల్దీగా. న్యాచురల్గా సిటీలో దొరికే బనానాస్ ఏంటంటే ఇన్స్టెంట్గా మగ్గబెట్టేస్తారు, కాబట్టి బోల్డ్ ప్రాబ్లమ్స్. ఇలాంటివి కనుక తింటే ఒరిజినల్ హెల్త్ వస్తుంది అనమాట. ఇందులో 42 విటమిన్స్ ఉంటాయి తెలుసా నీకు? ఇది తెలీదే. ఒక్క పండు. అందుకే నీకు గుళ్ళో కూడా చూడు, దేవుడి దగ్గర నువ్వు వెళ్ళినప్పుడు ఒక యాపిల్ కాయ ఇచ్చినా, అరటిపండు ఇచ్చినా, ఇప్పుడు మనం 10 మంది వెళ్ళావు అనుకో గ్రూప్ లాగా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పండు ఇస్తాడు. నువ్వే తెంచుకు తినమని 10 మందికి ఒక పండు ఇవ్వరు. ఎందుకంటే ఒక పండులో, అంటే ఈ పండులో 42 విటమిన్స్ ఎక్కడుంటాయో మనకు తెలియదు. ఒక్కళ్ళే తినాలి, ఒక్కళ్ళు తినేసి. దాట్స్ వై. అందుకని ఈ పండు నాది, ఈ పండు నాది. బాగున్నారు. లేదు, పెద్దోడు అక్కడే ఉన్నాడు మలేషియా, సేమ్. చిన్నోడు ఇక్కడ 10th చదువుతున్నాడు. మా ఆయన లాయర్ గారు. అయిపోయింది. అడ్వకేట్ కాలేదు ఇంకా. మేడం గారి కోసం చదువుకున్నారు. మేడం రక్షించడానికి. నీకోసం మీ ఆయన ఏం చేశాడు చెప్పు.
అంతకంటే ఎక్కువ రూల్స్ మనకే తెలుసు. వా మనకు లా కావాలనా, మనమే ఒకలా చదవాలనా, అవసరమా మనకు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలనా? అది కాదు, ఇంకా మదర్ ఇన్ లా అయిపోయే స్టేజ్ వస్తుంటే ఇంకేంటి, మనమే లా క్రియేట్ చేస్తాం కదా, మనమే లా లాలు కూడా. పెట్టి పాలు అయిపోయినాయి. ఒక నిమిషం. చలో రామ్. ఏం చేయాలి చెప్పు, మీరు ఇక్కడనే పెట్టి చేస్తే నేనేం చేస్తా, నేను చేసిన ఉప్మా తీసేసుకుంటా. ఓకే డన్. చూసావు డైరెక్షన్ కూడా వచ్చింది ఆవిడకి. నెక్స్ట్ రీల్స్ మేడంకి వస్తుందండి. అంతే కాదు, మీరు ఇవి చెయ్యండి అని చెప్తారు. ఏమైంది? నేను చేసింది ఉప్మా. అది కరెక్ట్ రాలేదు కదా, అంతే ఆ టైంకి, వన్ మోర్ అన్నమాట. ఆ టైంకి లాగాలి అంతే. ఏమైంది? పాయసంలో ఉప్పేస్తావా? ఎందుకమ్మా? ఆగాల ఎందుకమ్మా అనగానే నేను చేసింది ఉప్పే. కరెక్ట్, మీరు బాగా చేశారు. సూపర్. ఏమైంది? పాయసంలో ఉప్పేస్తుంది. ఎందుకమ్మా? నేను చేసింది ఉప్మా. పర్ఫెక్ట్. బా సింగిల్ టేక్లో చూసారా, ఆర్టిస్ట్ని చేసేసాం మనం. సింగిల్ టేక్లు అన్నీ. ఈ జీవితంలో నేను కాలేదు అది. భలే ఉంటాయి ఇట్లాంటివి, చేసుకోవాలి టైం పాస్ మనకి. నాకు తెలియదు, వీళ్ళు ఇవ్వలేరు నాకు. నేను ఒక డాన్స్ చేస్తాను, రికార్డ్ చేయడం. నాకు డాన్స్ మధ్య రంగంలో నాకు అసలు ఈ అంబియన్స్ చూస్తే నాకు ఫస్ట్ డాన్స్ చేయకపోతే కుదరదు. ఓ మనం తాళం వేసుడు మర్చిపోయినాం తెలుసా కదా, ఒక స్టెప్ ఎక్కడ మిస్ అయింది. అవునా? ఎంత కష్టపడి నేర్పించా. మనమే ఆయనేమో ఇక్కడ కాఫీ ప్రిపేర్ చేస్తున్నారు, పాపం కష్టపడి. మేమేమో ఇక్కడ రీల్స్ చేయటం, ఆవిడేమో ఇక్కడ చూడటం. కాఫీ చేసేది ఎవరు? లాయర్ గారితో కాఫీ చేయించుకుని, అదిగో నేనే చేసా. ఈవిడ చేసినట్టు బెళ్ళపోటీ, మళ్ళీ కాఫీ చేసేసినట్టు బెళ్ళపోటీ చుట్టూ తీసుకొచ్చారు. నేను అమృతం తినాలి ముందు. అమృతం లిక్విడ్ అనుకుంటా కదా, అమృతం అని అరటిపండు తింటే ఎట్లా, అమృతం అంటే లిక్విడ్. ఇది సాలిడ్ అమృతం, బా సాలిడ్ అమృతం అనమాట. గ్రేట్ అండి. ఏంటండి కదా, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవ్రీడే పాపం మా ఆయన ఒక్కరోజు నేను పెట్టుకోను. ఎవ్రీడే అంట. ఎవ్రీడేనా? ఎవ్రీడే. అంటే కాఫీ పొడి మీరు తయారు చేస్తారా? ఇది వేరు, బట్ ఇప్పుడు వచ్చింది, చిక్కమంగళూరు నుంచి వచ్చింది. వచ్చిందా కాఫీ పొడి? అది ఫిల్టర్ కాఫీ. నీకు వద్దామా? అద్దరిపోయింది తెలుసా అండి నిజంగా. నువ్వు సీరియస్లీ టెలింగ్ యూ, నేను ఎప్పుడు కాఫీ తాగను. కాఫీ టీలు నేను తాగను అసలు, మీకు తెలుసుగా తాగను నేను కాఫీ. ఒకవేళ ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి తాగినా కూడా ఇలాగే చక్కెర తక్కువ ఉండాలి నాకు. షుగర్
అంటే ఇదే ఇలా అయితేనే తాగలం. తక్కువ ఉండాలి. పెళ్లి చేసుకోవాలనుకున్న టైంకి మాకు అంత క్లారిటీ లేకుండా ఇది ఏం చేస్తాం అనేది. సో నేను టీ బాగా చేస్తా, ఆమె మిర్చి బజ్జీలు వేస్తుంది. సో ఇద్దరు ఆ కొట్టు పెట్టుకున్నా బతికేస్తాం అని ధైర్యం చేస్తున్నాం. దట్ ఇస్ బేసిక్ అనమాట. అందుకంటే కంటిన్యూ. ఇప్పుడు కూడా అదే ధైర్యం మాకు. ఏమవుతుంది అంటే తొక్కలో ఏమవుతుంది, బజ్జీల బండి ఉంటుంది. నిజం. నేను నీకు ఒక నిజం చెప్పాలి. సినీ మసాలా చేసేవాడు కదా ఉత్తేజ్ నేను. అప్పుడు రామోజీ ఫిలిం సిటీ అండర్ కన్స్ట్రక్షన్. సో అక్కడే మాకు షూటింగ్ ఎక్కువ జరిగేది. అయితే బిగినింగ్ లో ఒక పెద్ద కొండ ఉండేది. ఆ కొండ మీద తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. బికాస్ కిందంతా కన్స్ట్రక్షన్ కదా, డస్ట్ ఉండేది. కొండ మీద షూటింగ్ చేసేవాడు. ఆ పైన కూర్చుని మాకు ఇదే డిస్కషన్ గ్యాప్ అయితే షూటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం నెక్స్ట్? ఈ ఫిలిం సిటీలో బోండాలు దొరకవు. అయ్యో నేను ఉత్తేజ్కి ఐడియా ఇవ్వడం, కొబ్బరి బొండాలు దొరకవు కాబట్టి నువ్వేమో బోండాలు కొట్టు పెట్టుకో, నేనేమో కిళ్ళి కొట్టు పెట్టుకుంటా. కిళ్ళి కూడా దొరుకుతా. అన్నం తినే ముందు కాయద అవుతారు, అన్నం తిన్నాక కిళ్ళి వేసుకుంటారు. చాలు. బ్రతకడానికి కావాల్సింది ఓన్లీ లవ్ అండ్ ఎఫెక్షన్ అండి. ఎట్లయినా బతకొచ్చు. అసలు అది లేదనుకోండి ఏది ఉన్నా వేస్ట్. మేము ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నాం కాఫీ. ఇది చల్లారకుండా తాగేయాలి. అది కూడా మామూలుగా ఎంజాయ్ చేయట్లే. ఇట్స్ లైక్ హెవెన్ అంతే. ఈ దేవాలయంలో ఇదొక స్వర్గం. మీకు ఏంటంటే రోజు ఉండి మీకు కామన్గా అనిపిస్తుంది, కానీ నాకు అట్లా కాదు. నేను నిన్న ఎంత చెప్పానే ఇంటి గురించి. అసలు వెళ్ళంగానే అర్థమైపోద్ది నీకు అంది. ఆ లోపల అలా రావడమే మా నిజంగా అండి. ఎంతమంది వెళ్తాం కానీ ఇక్కడ ఈచ్ వాల్ ఈజ్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్ అండి. ఇట్స్ నాట్ జస్ట్ బ్రిక్స్ అండ్ సిమెంట్. నువ్వు తన బిజినెస్ చూడు సున్నా, యూ విల్ గెట్ ఇన్స్పైర్డ్. అది నేను ఏదో సాధించాలి, నేను ఏదో చెయ్యాలి. మనం సాధించింది ఏమీ లేదు, అంతే కదా. జస్ట్ ఇండస్ట్రీలో అలా ఉన్నాం అంతే. నా గురించే మంచిగా నుండి నన్నే మెచ్చుకుంటున్నారు. అది నేనే ఇది కరెక్ట్. అది నేనే, అది ఇందాక చెప్పింది నేనే. ఆల్మోస్ట్ 1 year అయింది నేను రోజా. ఇప్పటికి నేను ఆ బైక్ మర్చిపోలేకపోయానంటే చూడండి పాజిటివిటీ ఉందా. 10 years క్రితము ఇదంతా అడవిరా. ఇల్లు కట్టాక కూడా ఉండామా రోజు ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు వెళ్ళిపోతే ఉంటామా అనుకునేదాన్ని. ఒక్క ఇల్లు లేదు, ఒక లైట్ కూడా లేదు, ఒక స్ట్రీట్ లైట్స్ లేవు, ఏది లేదు. మమ్మల్ని పిల్లల్ని చూపించి మొత్తం ప్లాట్లు అమ్ముకున్నారు. అలాగే ఫ్యామిలీ ఉంటారు, ఆడపిల్లలు పెట్టుకుని ఉంటారు, ఉంటారు. వాళ్ళు ఉన్నారు మీకేంటి ఉండడానికి అని అనుకున్నారు. కానీ ఎంత ధైర్యంగా ఉన్నారు, పిల్లలు ఎంత ఇష్టంగా ఉన్నారు. లేకపోతే మనకి స్విగ్గీ జొమాటో లేకపోతే లైఫే నడవదు. మన పిల్లలకి ఎక్కడ నడుస్తుంది ఇప్పుడు? అన్ని ఆర్డర్లే. ఆ నలుగురు చూసావా ఏమన్నా వర్కౌట్ అయిందా? ఉసిరి చెట్టు స్టోరీ ఉంది, అదిగో రండి. మీ ఉసిరి చెట్టు స్టోరీ చెప్పరా? దానికి చెట్టుకో స్టోరీ ఉంది. ఎన్ని స్టోరీలు ఉంటాయి? లేదు, నాకు పర్టికులర్లీ ఇదే కావాలి. ఒక్క స్టోరీ చెప్పండి. ఎందుకంటే దాని కింద తులసి మొక్క ఉంది కాబట్టి. ఇది మెట్లు లేనప్పుడు మొక్క పెట్టుకున్నా, అసలు ఇల్లు లేనప్పుడే మొక్క పెట్టుకున్నాం. సో ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క ఫ్యామిలీలో ఇంపార్టెంట్ పర్సన్స్ పెట్టారు. అది ఆడపడుచు పెట్టింది. అప్పుడు అక్కడ పూజ చేస్తా. పక్కన అదేంటి పారిజాతాలు ఉంది, పక్కన తులసమ్మ. పారిజాతాలు పూలు పూసి అట్లా పడాలన్నమాట, మీద పడాలి. అదే కాన్సెప్ట్. ఏంటి ఇల్లు పునాదేయక ముందరే ఆ కాన్సెప్ట్ ని ఆలోచించి కింద తులసి మొక్క పెట్టి అక్కడ పారిజాతం మొక్క పెట్టారు. ఇప్పుడు విషయం వచ్చింది కాబట్టి, ఇప్పుడు మణికొండలో మేము ఉండే ఫ్లాట్ ఉంది కదా జ్యోతి, ఆ ల్యాండ్ ఎందుకు కొన్నాను అనుకున్నావు? పారిజాతం చెట్టు గురించి. అది ఇన్ని రోజుల నుంచి పెట్టలేదండి, ఒక 4 నెలలు అయింది పారిజాతం చెట్టు పెట్టి. అసలు ఎంత బాగా పూస్తాయో, కోరిక తీరింది అనమాట. అసలు పారిజాతం పూలు అలా తులసమ్మ మీద. కరేపాకు సిటీని తిట్టుకోవడం కాదు కానీ పల్లెటూరుని మెచ్చుకోవటం. ఇదిగోండి మీకోసమే. అసలు హాయిగా ఏది కావాలో అలా చక్కగా ఇలా తెంపేసుకొని. మొన్న కార్తీక మాసంలో ఇంత ఉసిరికాయ మొక్క కావాలంటే 50-100, దానికేమో ఒకటే ఉసిరికాయ ఉంటది. మా చెట్టు విరగగాసింది, అంటే ఆ కొమ్మలన్నిట్లో వంగిపోయి కనీసం అంటే నాకు తెలిసి ఒక 100 కిలోలు కాసి ఉంటుంది. అబ్బా, అన్ని కాసాయి ఉసిరికాయలు. లాస్ట్ లో మిగిలినట్టు దాచిపెట్టి
ఇప్పటికి కూడా పచ్చడికాయలాగా ఉన్నాయి. ఎంత ఉన్నాయి కదా, ఎంత పెద్దగా ఉన్నాయి చక్కగా. 1-2 months ఉంటాయని అట్లా వదిలేసారు. దీపం పెట్టుకోవడానికి కూడా ఎంత బాగున్నాయి చూడు. ఎంత బాగుంది. మా దగ్గర ఎండిపోయి చచ్చిపడిపోయి చాలా ప్రయత్నిస్తాం వాటిని పెంచడానికి. పిల్లల్ని పెంచడానికి కంటే ముందు మొక్కలు పెంచడానికి ప్రయత్నిస్తాం, అవి పెరగవు. ఆ కొమ్మ ఇక్కడ ఉండింది బరువుకు, వర్షం పడితే ఇంకా కొట్టకుండా తెంపుకోవాలంటనే. కొట్టకుండా కొట్టకుండా ఏం తెంపుకుంటే తెంపుకోండి. ఎట్లా చెప్పు, ఎట్లా చెప్పు. వద్దులేవే, దండం పెట్టుకున్నాను. దిస్ ఈజ్ రియల్ లైఫ్. అంటే ఏదో ఒకరోజు ఫామ్కి ఒకరోజు రిసార్ట్కి వెళ్ళడం కాదు. ఇల్లే ఇలా ఉంటే ఇంతకన్నా ఏంటి ఆయుష్, ఆరోగ్యం, ఆనందం మన రియల్ వచ్చేస్తాయి. మన రియల్ లైఫ్ లో ఉండవు, అప్పుడు రియల్ లోనే ఉంటాం కదా. మొన్న లాస్ట్ మంత్ ఎవ్రీ పౌర్ణానికి హోమం చేస్తాం. ఎవ్రీ పౌర్ణానికి హోమం చేస్తాం ఇక్కడే పెద్దగా. ఆ నెల ఏం స్పెషల్ ఆ అలంకరణ అండ్ హోమం. అయితే లాస్ట్ మంత్ మార్నింగ్ కళ్యాణ్ ఇలా వెళ్తున్నారంట, శృతి గారు కనపడ్డారు. శ్రీదేవి అన్నారట. నేనే శృతి గారు కళ్యాణ్ పట్టుకొని శ్రీదేవి నేనే అన్నారంట మా ఆయన. ఇలా రండి పూజ ఉందంటే, ఇంకా నేను పూజ దగ్గరికి వెళ్తున్నాను, మెసేజ్ పెట్టాను రండి అని. ఆవిడ గ్యాప్ చూసుకొని వచ్చి వెళ్ళారు. అయితే ఆ రోజు బర్త్డే నెట్ ఆవిడ తిన్నా, మాకు తెలీదు. నవంబర్ 10th అయితే నేను అలిగే, అరే ఉండబ్బా జరిసైపోయినా కలుగు చెప్పలేదు. నేను చెప్తా ఇప్పుడు అలుగు అని, అప్పుడు అలుగు చూడు, దానికి కూడా పర్మిషన్ మళ్ళీ అలగటానికి కూడా. అయితే మధ్యలో ఉన్నాం పూజలో, 1:30 అయింది, బ్రేక్ లో వచ్చారు. నేను ప్రసాదం తీసుకెళ్ళండి అన్నా కానీ పూజ అయిపోలేదు పాపం ఆవిడకి. తర్వాత తనకు కుదరలేదు, లేట్ అయిందంటే చాలా లేటు. అది ఉండేసి మేము అక్కడ కూర్చున్నాం, అందరు చేస్తున్నారు, అందరు ఎవరు ఇండివిజువల్గా అభిషేకాలు చేయించారనమాట. ఆయన ఆపి పాలు ఇస్తే అభిషేకం చేసి దండం పెట్టుకొని వెళ్ళారు. తర్వాత మెసేజ్ పెట్టారు, ఆ రోజు నాకు బర్త్డే ఉండేది. అవును నాకు అసలు ఇట్లా రాసి పెట్టింది కదా. ఎప్పుడు మనం కలవలేదు శ్రీదేవి, ఎప్పుడు ఇది చేయలేదు. బట్ నేను వచ్చాను, అసలు నా అదృష్టం చూడు. హోమం చూసుకొని చక్కగా షీఈస్ బ్లెస్డ్. కొన్ని జరుగుతూ ఉంటాయి, తను బాగా పిల్గ్రిమ్ ట్రిప్స్ కి బాగా వెళ్తూ ఉంటుంది. సో అంటే మేమని కాదు, అవి జరుగుతాయి కదా అలా. అంటే ఆ టైం రాసి పెట్టింది కరెక్ట్. లేచిపోయినా మేము అది అంత పూజ అయిపోయినా ఆలోచించేది కాకదేమో. ఇప్పుడు నేను అలగను, తన బర్త్డే కదా, తన బర్త్డేకి వచ్చింది కదా, నేను అలగట్లేదు. భగవంతుడిది అది, ఎవరికి ఎలా రాసి పెడితే అలా మాకు ఈ రోజు రాసి పెట్టి. కరెక్ట్. నేను అలిగితే శ్రీదేవి గారైనా వింటారు కానీ దేవుడు ఎండో. అంటే ఈ ఇక్కడ ఇంత కాంపౌండ్ వాళ్ళు ఉంది కదా, ఈ లోపల ఒక్కరికి ఒక్క రైట్ ఉంది అలగనికి. అది నాకు ఆవిడకేనా అలిగే రైట్? ఆవిడకే ఉందట ఈ కాంపౌండ్ లో. ఒక్కరే అలగాలి, బోర్ వస్తుంది. నేను అడుగుతాను, మా అడ్వకేట్ గారిని నేను అడుగుతాను, నేను కూడా అలుగుతానని. అంటే అలగనివ్వరు, మీరు అలిగితే అందంగా ఉంటారు, మమ్మల్ని అసలు అలగనివ్వరు. అది యాక్చువల్లీ ఇది గ్రీన్ హౌస్ ఉండే, కూరగాయలు వేసుకునేదాన్ని. బట్ ఇక్కడ ఇది మామూలుగా అయితే కిచెన్ లాగానే చేసుకున్న డిజైన్. ఇక్కడ పెద్ద పెద్ద గిన్నెలు వంట చేసుకోవచ్చు, స్టవ్లు పెట్టుకోవచ్చు. ఇక్కడ కట్టెల పొయ్యి పెట్టేదాన్ని, అక్కడ రోలు, ఇక్కడ పెద్ద అంట్లు తోముకోవచ్చు. అక్కడ ఈ వాష్రూమ్స్ మనకే, ఈ హ్యాండ్ వాష్, ఇక్కడ భోజనాలు చేసిన వాళ్ళకి ఇట్లా ప్లాన్ అనమాట. బట్ ఎప్పుడైతే ఇక్కడ హోమం చేయడం స్టార్ట్ చేసామో ఇబ్బంది అవుతుంది. మినిమం 50 గ్యాదరింగ్ ఉంటుంది ఎవ్రీ మంత్. ఎవ్రీ మంత్ చేస్తారా? ఎవ్రీ మంత్ పౌర్ణమికి. పౌర్ణమి ముందు, పౌర్ణమికి ముందు సండే, ఎనీ సండే పౌర్ణమి దగ్గర, పౌర్ణమి వచ్చే ముందు సండే ఉంటుంది కదా, అది ఈసారి మాత్రం సండేనే పౌర్ణమి వస్తుంది. రావచ్చు కదా? అదే సీరియస్లీ, నిజంగానే రావచ్చు కదా. ఏంటి రండి, అంతే. ఫ్రీగా ఉంటారా మీరు? బిజీ అబ్బా. వెల్కమ్. పౌర్ణమికి, ఇప్పుడు ఈ సండే పౌర్ణమికి హోమం ఉంది, రావచ్చు కదా అంటే రండి అని పిలవడమే, అంతే. రావచ్చు కదా కదా, వీఆర్ కమింగ్. మీ సండే అబ్బా, అందుకే నాకు భయం. డన్, మేము వస్తాం కరెక్ట్గా. నైవేద్యం ప్రసాదాల టైంకి వస్తాం. ఏ టైం అయినా రండి, అవుతుంది. ఏ టైం అయినా రండి. మార్నింగ్ అట్ వెళ్ళినా మధ్యాహ్నంలోకి వచ్చేసి. షూర్. 15 సండే అయిందా? పౌర్ణమి, నిండు పౌర్ణమి ఆ రోజు. ఫస్ట్ టైం మాకు
2 yearsగా రెండోసారి తగిలింది పౌర్ణమి అంతే. అవునా, ద బెస్ట్ డే అయితే. వీఆర్ కమింగ్. ఈసారి అష్టలక్ష్మి పూజ. చూసారా లక్ష్మీదేవి, ఇప్పటికే 2 లక్ష్మీదేవులు కన్ఫర్మ్ అయిపోయారు. సూపర్, వస్తాం. అది ఇదంతా కూర్చుంటారు, ఇక్కడ అవుతుంది, అక్కడ భోజనాలు చేస్తారు, ఇక్కడ వడ్డిస్తాము, అక్కడ వండుతారు. అందులో బాగుంటుంది. ఇట్లా మినిమం 50 గ్యాదరింగ్ ఉంటుంది. ఇట్లా ఇలా బతకాలే, పోయే ముందని ఇలా బతకాలి. నిజంగా అనుకోకూడదు కానీ. లేదు నిజమే చెప్తా, ఇందులో దాచుకోవడానికి ఏముంది చెప్పు. 4 గోడల మధ్య కాకుండా నో, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్. సో ఆ ట్రూత్లో బతకాలి మనం. భంగిమ 1. ఏ కొయ్ 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 కొయ్. ఇంకోటి 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 ఇంకోటి. గార్డెనింగ్ కలగూర గంప. ఆవిడ పేస్ట్ ఎలా పెట్టారు? నా కాయలు ఎందుకు వస్తున్నారు? కాదబ్బా, కాయలు వస్తే గార్డెనింగ్ అవుతుందా, కింద కలిస్తే గార్డెనింగ్ అవుతుంది. మీరు చెప్పారు గార్డెనింగ్ ఇది కూడా గార్డెనింగ్. మాకు ఇది గార్డెనింగ్ అంతే. మాకు ఇంతకంటే గార్డెనింగ్ చేయలేం కూడా. మాకు వచ్చిన గార్డెనింగ్ ఇదే. నేనేం చెప్పలేను. కాయలు చూడు ఎట్లున్నాయో. అంతే, మేము కలగూర గంపతో ఏం చేసినా మాకు ఆనందమే. ఇది చూడండి, ఇదిగో మేము కొయ్యకుండానే పడింది ఇది. మీ చెట్టుని కొట్టకుండా కాయ కోసాం. సీజన్ అయిపోయింది కదా. డాన్స్ నేర్పించింది ఎందుకు? చెప్పలేట డాన్సర్లు ఉన్నది ఎందుకు? ఇదే చూసారా, పడ్డాయి ఇప్పుడు తెల్లయ్య. వర్షం వర్షం పడుతుంది. అది కనకదార. ఇప్పుడు పైన కొమ్మ పోయింది, కొమ్మ పోతుంది. ఒక్క నిమిషం, దగ్గరికి వెళ్ళు. వద్దురా, చాలా ఒక్క నిమిషం. అవి మంచిగా ఉన్నాయి. కరెక్ట్. మొక్క ఇదైపోద్దే వద్దే. చాలా కొమ్మిది అయిపోద్ది. అమ్మయ్యా, అమ్మా చూసారా, ఇది దిస్ ఇస్ కాల్డ్ గార్డెనింగ్. మరి దీని గార్డెనింగ్ అనకపోతే ఏమంటారు? తెంపుడింగ్ టెంపుడింగ్ విత్ కలగూర గంప. ఇది ఓకే అంట. చాలా ముక్కలు కోసుకొని ఎండబెట్టుకొని ఉప్పు కలిపి తినండి.